హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో టిష్యూ పేపర్స్ తోటి ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకొని ఆ పూలతోటి మాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెగ్యులర్గా కిచెన్లో టిష్యూ పేపర్స్ యూస్ చేస్తుంటాం కదా, ఆ టిష్యూ పేపర్స్ తోటి ఈజీగా మాలని ప్రిపేర్ చేసుకుందాము. టిష్యూ పేపర్ని 2 హాఫ్స్గా ఫోల్డ్ చేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకుందాము. మనం తీసుకునే టిష్యూ నాప్కిన్ పట్టి 3 ఫోల్డింగ్స్ కానీ 2 ఫోల్డింగ్స్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. మరొకసారి ఫోల్డ్ చేసుకుందాము. ఇలా చిన్నవిగా వచ్చేంత వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సిజర్స్ తోటి హాఫ్ మూన్ షేప్లో ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎక్కువ పేపర్ వేస్ట్ చేసుకోకుండా ఎడ్జెస్లో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హాఫ్ మూన్ షేప్లోకి వచ్చేలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టిష్యూ పేపర్ని ఓపెన్ చేసుకుందాము. హాఫ్ సర్కిల్ షేప్లోకి కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ సర్కిల్ షేప్లో కానీ లేదా కొంచెం షార్ప్గా ఉన్నా కానీ పర్లేదు, మనకి ఫ్లవర్స్ అయితే పర్ఫెక్ట్ షేప్లోనే వస్తాయి. ఫోల్డింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకొని జాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుందాము. అంటే మనకి చిన్న చిన్న పెటల్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. టిష్యూ పేపర్లో డబుల్ లేయర్ ఉంటుంది కదా, వాటిని కూడా ఓపెన్ చేసుకోవాలి. కొంచెం పల్స్గా ఉంటేనే మనకి ఫ్లవర్ చుట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. పేపర్ థిక్గా ఉంటే మనకి ఫ్లవర్ చుట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. టిష్యూ పేపర్ థిక్నెస్ అనేది చాలా పల్స్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో ఈ ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. A4 షీట్స్ అలాంటివి యూజ్ చేస్తే మాత్రం మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది, పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అనేది రాదు. ఇలా అన్ని లేయర్స్ని ఓపెన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో నేను 6 టిష్యూ పేపర్స్ని కట్ చేసుకున్నాను. మనం తీసుకునే టిష్యూ పేపర్ సైజ్ బట్టి కూడా మనకి ఫ్లవర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ది తీసుకున్నాను కాబట్టి ఫ్లవర్స్ అనేది కొంచెం పెద్దగా వచ్చాయి. మీరు చిన్న చిన్న టిష్యూ పేపర్స్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మీకు కొంచెం చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం తీసుకోదు, తక్కువ ఖర్చులోనే తయారు చేసుకోవచ్చు. న్యాచురల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. వీటిని పూజా మందిరం డెకరేషన్కి కానీ లేదా డోర్ డెకరేషన్కి కానీ జెల్లో కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. అన్ని ఫోల్డింగ్స్ని లేయర్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ తోటి మనం ఈ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనకి అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్లవర్ అనేది ప్రిపేర్ అవుతుంది. 2 వేళ్ళతోటి ఆ ఫ్లేవర్ మధ్య భాగంలో మనం రబ్ చేసినట్లుగా అంటే మనకి కాడలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంతేనండి, ఈజీగా వీడియోలో చూపించిన విధంగా అన్ని ఫ్లవర్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో పర్ఫెక్ట్గా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తాయి. నేను ఓన్లీ వైట్ టిష్యూ పేపర్ మాత్రమే తీసుకున్నాను. మీ దగ్గర ఆరెంజ్ కలర్ టిష్యూ పేపర్స్ ఉన్నా మనం కనకాంబరాల కలర్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో అన్ని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా చాలా చక్కగా ఉన్నాయి కదా. ఫ్లవర్స్కి మధ్యలో ఉన్న కాడ భాగంలో గ్రీన్ కలర్ అప్లై చేసుకుందాము. నేను ఇక్కడ ఆర్క్లిక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా పెయింట్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. పెయింట్ కలర్ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రష్తో కానీ లేదా చేత్తో కానీ కాడల్ని మనం గ్రీన్ కలర్లోకి సెట్ చేసుకుందాము. గ్రీన్ కలర్ మరీ డార్క్గా ఉంటే కొంచెం వైట్ కలర్ మిక్స్ చేసుకోండి, కొంచెం లైట్గా చాలా బాగుంటుంది. బ్రష్తో కంటే ఇలా చేత్తో అప్లై చేసుకోవడం చాలా ఈజీ అనిపించింది. నేను అందుకనే అన్ని చేత్తోనే అప్లై చేసుకుంటున్నాను. మల్లె పువ్వులకి కాడలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అందుకని ఇక్కడ గ్రీన్ కలర్ అప్లై చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలా కలర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాల చుట్టుకుందాము. ముందుగా 2 ఫ్లవర్స్ని చుట్టుకుంటున్నాను. మనకి స్టార్టింగ్ అనేది కొంచెం పల్చగా కాకుండా థిక్గా ఉండాలి కాబట్టి 2 ఫ్లవర్స్ని చుట్టుకున్నాను. తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ని పెట్టుకొని రెగ్యులర్గా మనం మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ ఎలా అయితే మాల చుట్టుకుంటామో అలాగే చేసుకోవాలి. థ్రెడ్ని ఫోల్డ్ చేసుకుంటూ మాలను చుట్టుకుందాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు పూలు మాలగా కట్టే అలవాటు ఉంటే పర్ఫెక్ట్గా ఈజీగా తయారైపోతుంది. ఒకవేళ అలవాటు లేకపోతే వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. శ్రావణ మాసం దేవీ నవరాత్రులు దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా, ఈ విధంగా మీరు కూడా టిష్యూ పేపర్స్ తోటి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఇలా మాలని ప్రిపేర్ చేసి డెకరేటింగ్కి యూజ్ చేయండి. కలర్ టిష్యూస్ అవైలబుల్ లేకపోతే స్కెచ్తో మనం కలర్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.